వాక్యం చూసినప్పుడు మనం గమనించవచ్చు, ప్రార్థన మనల్ని లోకం నుండి దూరపరుస్తుందండి. ఎంతమందికి తెలుసు? స్మిత్ విగిల్స్వర్త్ ఒక గొప్ప దైవజనుడు. ప్రార్థన, తన లైఫ్, తన చరిత్ర చదివితే అంత ప్రార్థన, ప్రేయర్ 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 ప్రేయర్, నథింగ్ ఎల్స్ ప్రేయర్. ప్రార్థన వాక్యం. లోకం రానివాడంట. తన ఇంట్లో ఒక న్యూస్ పేపర్ రాకూడదు, టెలివిజన్ ఉండకూడదు, వ్యర్థమైన వారు రాకూడదు. సెట్ సింపుల్ ప్రిన్సిపల్స్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాండి ప్రభునామంలో, దేవుని మొదటి స్థానంలో పెట్టి లోకాన్ని బయటికి పెట్టగలుగుతారా? మేక్ ఇట్ ఎ స్టాండ్. అసలు స్మిత్ విగిల్స్వర్త్ గురించి చెప్పినప్పుడు ఆయన దైవజనుడి దగ్గరికి కొంతమంది సేవకు నిమిత్తమై వచ్చి ఆయన కలవాలని ఆశపడ్డారంట. వాళ్ళు వచ్చిన వెంటనే ఇంట్లో కూర్చున్నారంట. ఆయన సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. స్మిత్ విగిల్స్వర్త్ గారు ప్రార్థన ఉన్నారు, వెయిట్ చేయండి అని చెప్పారంట. కూర్చోబెట్టారంట. ఆయన వచ్చాడంట. వీళ్ళు వెంటనే లోక వార్తలు స్టార్ట్ చేశారంట. అక్కడ ఏమైంది, ఇక్కడ ఏమైంది, వాళ్ళెట్లా, వీళ్ళెట్లా, వాళ్ళు ఏమంటారు, వీళ్ళేమంటారు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటా. ఆయన తీసుకొచ్చి, సరే రండి మనం ఇప్పుడు ప్రార్థన చేసుకునే టైము, ఇప్పుడు నేను ప్రార్థన చేయబోతున్నాను, వీల్ హ్యావ్ అ ప్రేయర్ టైం అన్నాడంట. ప్రార్థన టైం అన్న వెంటనే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈయన ప్రార్థన చేస్తే ఆపడరా బాబు, మాకు టైం అవుతుంది సార్, మేము వెళ్తున్నామన్నారట. బాయ్ బాయ్ అని చెప్పి పంపించాడంట. ఎందుకంటే ప్రార్థన చెప్తే మనుషుడు ఉన్నాడుగా. నేను అనుకున్నాను, ఈ టెక్నికే మనం కూడా బాగా వాడాలి. మీ ఇంటికి ఎవడన్నా చెత్త వచ్చినా, ఎవడన్నా ఫోన్లు చేసి తలకెళ్తున్నా, ఇది నా ప్రార్థన టైం, మీద ప్రార్థన చేద్దామని చెప్పండి. మీ ఇంటికి అక్కర్లేని వాళ్ళు వచ్చి కూర్చున్నారా, ఫ్రెండ్స్ వచ్చి కూర్చున్నారా, ఐఎమ్ గ్లాడ్ యు ఆర్ హియర్, కమ్ ఆన్, దిస్ ఇస్ అవర్ ప్రేయర్ టైమ్, యూఆర్ హ్యావింగ్ ఎ ప్రేయర్ మీటింగ్, ప్లీజ్ సిట్ అని చెప్పు. 5 నిమిషాలు పారిపోతారు అందరూ. ఐ విల్ కాల్ యూ లేటర్ అని చెప్పి వెళ్ళిపోతారు కదా. అలాంటి వాళ్ళని అట్లా పంపించేయండి, మళ్ళీ తాకండి. ఎందుకంటే వాళ్ళు చెత్త. నీతో ప్రార్థన చేయనోడు నీ జీవితంలో ఎందుకు? నీ కొరకు ప్రార్థన చేయనోడు నీకేం మంచి చేస్తాడు? నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ప్రార్థనలో మనం సంపాదించిన శక్తి, బలం ఎంతో. ప్రార్థన పరుడికి ఆనందం ఉంటుంది. దెర్ ఇస్ జాయ్. ఏది జరిగినా కూడా నాకు ఉన్నాడు దేవుడు, నాతో ఉన్నాడు దేవుడు, నాకు జవాబిస్తాడు దేవుడు. ఈరోజు మీకు చెప్పదలుచుకుంది ఒకటేనండి, దేవుడు మీరు కలిసి ఉండగలిగితే చాలు. దేవుడు మీరు కలవగలిగిన ఒకే మీన్స్ ఏంటంటే ప్రేయర్. యూ మైట్ హ్యావ్ ద ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ రైట్ ఇన్ సైడ్ యూ, బట్ యెట్ ద హోలీ స్పిరిట్ ఇస్ నెంబర్ 1 ప్రయారిటీ ఇస్ టు మేక్ యూ ప్రే. ద ఎవిడెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇస్ టు మేక్ యూ ప్రే. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది, నీకు ప్రార్థనలోనే శక్తి. ప్రార్థనా పరుడికి దృష్టి ఉంటుంది. నిజంగా ప్రార్థన చేసేవాడికి దృష్టి ఉంటుంది. డూ యూ హ్యావ్ విజన్ ఫర్ లైఫ్? జీవితంలో దృష్టి ఉందా? ఈరోజు చాలామంది చూడండి, ఏం చేస్తున్నాం అర్థం కావట్లే, ఏం చేస్తున్నాం తెలియట్లే, ఎక్కడికి వెళ్తున్నా అర్థం కావట్లే. ఓన్లీ ఇన్ ప్రేయర్ గాడ్ గివ్స్ యూ విజన్. ద విజన్ విల్ బి క్రిస్టల్ క్లియర్. ఈరోజు ప్రార్థన లేని వాడికి, దృష్టి లేనివాడు ఏది పడతా చేసుకుంటా పోతాడు. ఎందుకంటే ప్రార్థనలో మనం దేవుని చిత్తాన్ని వెతుకుతూ దేవుని చేతుల్లో సమర్పించుకుంటాం. మన ప్రార్థనలో దేవుని చిత్తం వెతికినప్పుడు, దేవుని సహాయాన్ని అడిగినప్పుడు ఏమవుతుంది? యూఆర్ గెటింగ్ అ విజన్. ప్రార్థన అయ్యేటప్పటికి ఒక క్లారిటీ వస్తుంది. నేను చేయబోయేది ఇది, నేను వెళ్ళబోయేది ఈ మార్గం, నా ప్లాన్ ఇది, నా స్టెప్ ఇది. యు ఆర్ ఆల్రెడీ ప్లాన్. ప్రార్థన లేనివాడు ఈజ్ అ వేవరింగ్ మైండ్. ప్రే దట్ యు విల్ హ్యావ్ విజన్. ప్రే టిల్ యూ గెట్ అ విజన్. యు సీ, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ప్రేయర్ గివ్స్ యూ విజన్, ప్రేయర్ గివ్స్ యూ స్ట్రెంగ్త్, ప్రేయర్ గివ్స్ యూ గైడెన్స్. ప్రార్థనలో ఉన్నవాడికి చేదు ఉండదండి, చేదు ఉండదు. ఈరోజు నీ జీవితంలో చేదు ఉందంటే నీలో ప్రార్థన లేదు. ప్రార్థనలో ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ ప్యూరిఫికేషన్. నీ హృదయం ప్యూరిఫై అయిపోతుంది, పరిశుద్ధపరచబడుతుంది. ప్రార్థనలో నిజంగా నువ్వు ఆత్మ సన్నిధితో, ఆత్మశక్తితో నింపబడినప్పుడు యు ఆర్ ప్యూరిఫైడ్, యు బికమ్ లైట్. యేసు ప్రభు ఇక్కడ 2వ విషయం ప్రార్థన గురించి మాట్లాడుతూ ప్రార్థన విధానాలు అంటే 2 రకాల ప్రార్థనలు చూపిస్తున్నాడు. ఒకసారి 10వ వచనం చదువుదామంటే, 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను, ఈ సొంకరి వలెనైనను ఉండనందుకు
నీకు కృతదాస్తులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. There are 2 kinds of prayers. ఒకటెవరంట? పరిసయ్యుడు. పరిసయ్యుడు ధర్మశాస్త్రం ఎరిగినవాడు, తన 13వ ఏట నుండి తోరా చదివినోడు, కంటత తోరా చెప్పగలిగినోడు. అంటే మన బైబిల్ ఉన్న ఫస్ట్ 5 books కంటత చెప్పగలుగుతాడంట. నీకులాగా పేజీ నెంబర్ కొట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ప్రతి వాక్యము టకటకటకట చెప్పుకుని వెళ్ళిపోతాడు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడు. తన దశంభాగాన్ని క్రమంగా దేవునికి ఇస్తూ ఉంటాడు. ఇంకో మాటలు చెప్పాలంటే ఈజ్ అ వెల్ రిచువల్ బిలీవర్. ఆచార రీతిగా క్రమంగా ఉన్న వ్యక్తి. ఉండొద్దని యేసుప్రభు చెప్పలే, చెయ్యొద్దని యేసుప్రభు చెప్పలే, కానీ ముఖ్యమైన దాన్ని విడిచిపెట్టద్దు అనేదే యేసుప్రభు చెప్తూ వచ్చాడు. అండ్ ఈ పరిచయుడు ఎలా ఉన్నాడు? తన హృదయం ఎలా ఉంది? తన చేసే కార్యాన్ని బట్టి హీఈస్ ట్రైంగ్ టు జస్టిఫై హీఈస్ బెటర్ దెన్ అదర్స్. ప్రార్థనలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, యేసుప్రభు చూసేది ఇక్కడే. ఎవరితో ఎవరు కంపేర్ చేసుకోవద్దు. నువ్వు ఇంకోటికన్నా బెటర్ అనేది ఎప్పుడు ప్రూవ్ చేస్తాను చూడొద్దు. దేవుడు తీర్పు రోజున నువ్వు ఇంకోటితో బెటర్ అని చూడ్డు. వాక్యము నువ్వు అంతే. ఈ వాక్యానికి నువ్వు ఎంత ఉన్నావు అనేది చూస్తాడు. ఈరోజు మనం ఎంతోమంది వి కంపేర్ విత్ అదర్స్ సేయింగ్ ఐఎమ్ బెటర్ దాన్ హిమ్, ఐఎమ్ బెటర్ దాన్ హెర్. గాడ్ ఈస్ సేయింగ్ నో నో నో, ఐ యు బెటర్ యాజ్ ఫర్ మై వర్డ్. దట్ ఈస్ ఆల్. పాసా ఫెయిలా? ఈరోజు మన జీవితంలో స్టాప్ కంపేర్. కానీ ప్రార్థనలు ఇక్కడ చూసినప్పుడు ఈ గర్విష్టి ప్రార్థన చూడండి. ఈ గర్వపు మనిషి ఎలా ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నేను చోరులను అన్యాయస్తులను, నేను ఎలాంటోడు అలాంటోడు ఎలాంటోడు కాదు. నేను ఎంత మంచోళ్ళు అంటే వీళ్ళు మంచితనాలు పాపం దేవుని దగ్గర చెప్పుకుంటారు. కొన్నిసార్లు చూస్తూనే ఉంటాం, అనేక సార్లు, కొన్నిసార్లు కాదు. కొంతమంది ఇంట్రడక్షన్లలో వారు గొప్పతనాలు చెప్పుకుంటూ ఉంటారు. అనిపిస్తుంది, తేడా కొడుతున్నారు అనిపిస్తుంది. మేమండి ఎంత దానాలు చేస్తామంటే స్టార్ట్ రైట్. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి కమెంట్ చేయబోతున్నారు అనమాట, రైట్. బికాస్ కొంతమంది ఇన్స్ట్రక్షన్స్, మేము ఎంత గొప్పోళ్ళమో నీ దగ్గరకు వచ్చాము, ఇప్పుడు నీకు చెప్తాను. నెక్స్ట్ నీకు ఒక దన్నం, నీ గొప్పతనం ఒక దన్నం. యు సీ దీస్ పీపుల్ ఆర్ కమింగ్ టు గాడ్. నేను ఎలాంటోళ్ళు కాదు, నేను గొప్పోడిని. నెక్స్ట్ చూడండి, వారానికి 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. ఈయన గొప్పతనం చెప్పుకుంటున్నాడు. వచ్చిన దేవుడు మహింపరచాలిగా, దేవుడు ఎంత గొప్పోడు చెప్పాలిగా. ఈయన గొప్పతనం చెప్పుకుంటూ దేవుడు ఇచ్చిన సహాయానికి వందనాలు చెప్పాలిగా. ఈయన ఉండే ఉపవాసం ఎవరి కొరకు ఉపవాసం అంటున్నావు? దేవుడి కొరకు ఉపవాసం అంటున్నావా? నీ కొరకు ఉపవాసం అంటున్నావా? నువ్వు ఉపవాసం ఉంటుంది దాన్ని బట్టి దేవుడు ఏమైనా మారిపోతాడా? నువ్వు ఉపవాసం ఉంటాలో, నువ్వు తగ్గించుకుంటాలో దేవుడు అధికంగా నీ జీవితంలో కనబరచబడతాడు, అంతే. ఇంకో మాటలో చెప్పాలంటే ఎవరైతే దీనులు ఉంటారో అక్కడ దేవుడు కనబడతాడు. నువ్వు తగ్గించుకుంటాలో, దేవునికి ప్రాముఖ్యత ఇస్తాలో దేవుడు నీ జీవితంలో కనబరుస్తానికి అవకాశం ఉంది. ఈయన అంటున్నాడు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను. నెక్స్ట్ ఏమంటాడు చూడండి, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. నేను నీకు ఇచ్చిందంతా దేవా, నేను నీకు ఇచ్చింది దేవుడు ఇచ్చింది చెప్పు. నువ్వు ఇచ్చిన 10వ భాగం కాదు, దేవుడు ఇచ్చింది 100 చెప్పు. దేవుడు ఇచ్చింది చెప్పడం, ఈయన ఇచ్చింది చెప్తున్నాడు. నెక్స్ట్ తనలో తాను ప్రార్థించుచుండెను. అది పాపం బయటికి ప్రార్థన చేయొచ్చుగా. నోరు కూడా తెరవరంట. ఎందుకు నోరు తెరవ? నోరు తెరిచి ప్రార్థన చేస్తాం, దీనత్వం కదా. వై? నోరు తెరిస్తే నింపుతానని చెప్పాడు కదా దేవుడు. బైబిల్ చూడండి, ఓపెనింగ్ యువర్ హార్ట్, ఓపెనింగ్ యువర్ మౌత్. బైబిల్ సేస్ ఇస్ వెరీ క్లియర్, ఓపెన్ యువర్ మౌత్ అండ్ కన్ఫెస్. నోటితో ఒప్పుకోవాలి, నోటితో ప్రకటించాలి, నోటితో పలకాలి. ఈరోజు చాలా మంది చూడండి, నోరు తెరవాలంటే అర్థం చేసుకోవాలంటారంట. ఎట్లా అవుతుంది? ఈరోజు మనుషుడికి కమ్యూనికేషన్ రావట్లే. వీఆర్ నాట్ రెడీ టు కమ్యూనికేట్. మాట్లాడితే ఏమైపోతుందో. ఈరోజు మీకు సవాల్ ఇస్తున్నా, నువ్వు ఒక విశ్వాసం అన్నప్పుడు దేవుని ముందు తగ్గించుకుంటావు. నేను వాక్యంలో నేర్చుకుంది ఒకటే, ఒక మనిషి దేవుని ముందు మోకరించి తగ్గించుకున్న తిన ఎవరి ముందన్నా ధైర్యంగా నిలబడగలుగుతాడు. నమ్మేవారు హల్లెలూయా బిగ్గరగా చెప్పండి. యు హంబుల్ బిఫోర్ గాడ్.
యు హంబుల్ బిఫోర్ గాడ్. అదే దానియేలు దగ్గర చూస్తాం. ముమ్మార్లు దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు. కింగ్స్ ఆర్ బౌండ్ బిఫోర్ హిమ్. రాజులు మారారు, దానియేలు మారలే. నెబుకద్నెజర్ పోయి నెక్స్ట్ సీజర్ రాజు వచ్చినప్పుడు ఏమంటున్నాడు? దేవుని ఆత్మ నీ మీద ఉందని నేను ఎరుగున్నా. యూ విల్ బీ ద గవర్నర్. నువ్వు వెళ్తావు, నువ్వు ఉండాలి. ఈరోజు మీకు అలాంటి విలువ రావాలండి. ప్రార్థనలో మాత్రమే నీకు అటువంటి జయం ఉంటుంది, విలువ ఉంటుంది. ఎందుకంటే దేవుడు కలిగిన వ్యక్తికి ఉన్న ధైర్యం వేరు. అసలు మోషే గురించి మనం చదువుతా బైబిల్ మనం గమనిస్తాము. మోషే సకల విద్య ప్రవీణుడు, రాజకుమారుడిగా పెరిగాడు. కానీ ఒక హెబ్రీని చంపేసినప్పుడు తను ఏం చేశాడు? పారిపోయాడు. కానీ అదే మోషే దేవుని దర్శించిన తర్వాత, దేవునితో తన స్పందన కలిగిన తర్వాత, దేవునితో మాట్లాడటం ప్రారంభించిన తర్వాత ఎక్కడి నుండి అయితే పారిపోయాడో అక్కడికే ధైర్యం వచ్చి నిలబడ్డాడు. యు సీ, ప్రేయర్ గివ్స్ యూ దట్ బోల్డ్నెస్. ప్రేయర్ గివ్స్ యూ దట్ కరేజ్. ప్రేయర్ విల్ గివ్ యూ దట్ థింగ్ దట్ వేర్ యూ కెన్ ఫేస్ ఎనీథింగ్. ఏమన్నా రాని, వాట్ మే కమ్, లెట్స్ సీ. చూద్దాం. ఈరోజు ప్రార్థన లేకుండా మీ జీవితంలో ఏది చేయలేరు. ప్రార్థన ఎంతో ముఖ్యం. ప్రార్థన శక్తి ఎంతో ముఖ్యం. ప్రార్థనలో విజన్ అండి. ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రార్థనలో దేవుని స్వరం నీకు వినబడుతుంది. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని స్వరం ఎలాగంత వినబడుతుంది? ఎలాగంత వినబడుతున్నాడు? ఒకటి, వాక్యం దూరంగా. రెండోది, పరిశుద్ధాత్మ స్వరము. నీ వెనక నుండి ఒక స్వరం వినబడుతుంది. ఇట్ ఇస్ త్రూ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మూడోది, ప్రార్థనలో నీ హృదయంలో దేవుడు మాట్లాడుతూ వినబడుతుంది. ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడే ఆ ప్రతి స్పందన యూ విల్ ఫీల్ ఇట్ ఇన్సైడ్. మీరు అడగచ్చు, హౌ డు యు నో షూర్ షాట్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్? ఎలా తెలుస్తుంది షూర్ షాట్ ఇది దేవుని చిత్తం? అలా తెలుసుకునే చేస్తారా? నో. ఎలాగంటే నేను చెప్తాను, నా జీవితంలో నాకు అలవాటు. దేవా, నీ చిత్తం కొరకు వెతుకుతున్నా, నీ చిత్తం చేయాలని ఆశపడుతున్నా, ఇది నీ చిత్తం అని నమ్ముతున్నా, నీ చిత్తంలో నన్ను నడిపించు. నీ చిత్తం కాకపోతే నువ్వే తలుపు మూయి, నీ చిత్తమా నువ్వు సరళపరచు. పోరాటాలు వచ్చినంత మాత్రం నన్ను ఆగిపోను. పోరాటంలో కూడా నీ చిత్తం అయితే నువ్వు నాకు జయిస్తావు. నీ చిత్తంలో తప్పకుండా పోరాటంలో ఉంటుందని తెలుసు. నీ ఆత్మ సహాయం కూడా నాకు ఉంటుందని తెలుసు. ఈ పోరాటంలో కానీ, ఈ విషయంలో కానీ, ఈ అడుగులో కానీ నువ్వు నా తోడు నేను నడిపించు. నీ చిత్తమని నమ్మి నేను అడుగుతేస్తున్నాను ప్రభువా. నీ చిత్తమని నమ్మి నీ చేతులకు సమర్పించుకుని నేను అడుగుతేస్తున్నాను. నీ చిత్తం కదా తలిపేసాయి. ఆ ప్రార్థన చేసి నేను అడుగుతేస్తా. అంటే నేను చేసింది ఏంటి? నీ చిత్తం అని నమ్మి నేను అడుగుతేస్తాను. నీ చిత్తం కదా తలిపేసి. దేవుడు తలిపేసినప్పుడు థ్యాంక్ యూ లార్డ్. ఇందుకు ఇలా జరిగింది క్వశ్చన్ కాదు. థ్యాంక్ యూ లార్డ్. ముందుకు నడిపించాడా? థ్యాంక్ యూ లార్డ్. బీ గ్రేట్ఫుల్, బీ థ్యాంక్ఫుల్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. బట్ దెన్ సరెండర్. సమర్పించుకోకుండా మాత్రం దేవుడు తన చిత్తం జరిగించాలని ఆశపడకండి. ప్రార్థనలో మీరు సమర్పించుకుంటారు. ప్రార్థనలో సమర్పించుకుని అడుగు తీసినప్పుడు నిశ్చయంగా దేవుడి చిత్తాన్ని చూస్తారు. నేర్చుకున్నారా? ఈ రోజు నుండి ఏది చేయాలని నీ చిత్తం. పెద్దది చిన్నదని కాదు, ఏదైనా చాలు. అనేక సార్లు అపవాది పెద్ద దాంట్లో రాడు, చిన్న దాంట్లో వస్తాడు. ఆ చిన్నది చాలు నీ జీవితంలో దూరటానికి. వాడికి ఆస్క్, సరెండర్. దేవా, నీ చిత్తం ప్రభువా, సమర్పించుకుని చేయండి. నాలుగోదిగా చెప్పాలంటే, దేవుడు అనేక సార్లు మీతో మాట్లాడేది మీకు ఎలాంటి అలవాటు వచ్చు? సేవకుల ద్వారంగా, ఒక వాక్యంలో, ఒక వాక్య రూపంలో. మీరు ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారేమో, ఒక తలంపుతో ఇక్కడికి వచ్చారేమో. అనేక సార్లు మీరు చెప్తూ ఉంటారు, ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్ ఫర్ దిస్, ఇన్ దిస్ మెసేజ్ గాడ్ గేవ్ మీ క్లారిటీ, గాడ్ స్పోక్ టు మీ అబౌట్ దిస్. సో దేవుడు తన సేవకుల ద్వారాగా మాట్లాడతాం. నెక్స్ట్ చూస్తే, ఐదవదిగా చూస్తే, పరిస్థితులు తగినట్టుగా మాట్లాడతాం. పరిస్థితులు తగినట్టుగా మాట్లాడతాం. కొన్నిసార్లు నా జీవితంలో అనేక సార్లు చూశాను, వాక్యంలో రాదు, ఆత్మలో రాదు, మనసులో రాదు, ఏమీ రాదు. కానీ పరిస్థితుల్లో దేవా నీ చిత్తం ప్రభు అని ఎదురు చూస్తూ ఉంటే పరిస్థితులే మలుచుకుంటూ పోతూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లోకి వచ్చేటప్పుడు, ఓహో ఇదా నీ చిత్తమో, ఓహో ఇదా నీ ఉద్దేశమో, ఓహో ఇది చేయబోతున్నావా. అనేక సార్లు మన జీవితంలో అండి రెట్రోస్పెక్ట్ అంటే జీవితంలో ముందుకెళ్ళి వెనక్కి తిరిగి చూస్తేనే కానీ దేవుడు మన పట్ల ఏం జరిగిస్తూ వచ్చాడనేది గ్రహించలేము. ఇక్కడ ఎవరన్నా మీ జీవితంలో కొంచెం జీవితంలో ముందుకెళ్ళి వెనక్కి తిరిగి చూసి
దేవుడు నా పట్ల ఇన్ని గొప్ప తలంచాడని నేను అప్పుడు గ్రహించలేదు, ఇప్పుడు గ్రహిస్తున్నాను అన్నవారు ఉంటే చేతులు తలలు చెప్తారా? కొంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేను ఒకటే చెప్తున్నాను మీకు, ప్రార్థన ద్వారానే ఈ సేవ వెళ్తుంది, మా జీవితాలు వెళ్తున్నాయి. ఈరోజు మా జీవితంలో ఏదైనా విలువ ఉందంటే అది ప్రార్థన ద్వారానే. మీకు కూడా అదే చెప్పేది, ప్రార్థన చేయండి, యథార్థంగా దేవుని నమ్మండి, దేవుని మీద ఆధారపడండి, మిమ్మల్ని గొప్ప వాళ్ళుగా చేస్తాడు. When I say great, it is not for yourself, for His glory. మిమ్మల్ని గొప్ప చేస్తాం, ఆయన నామానికి మహిమ వస్తాం, ఆయన రాజ్యం కట్టబడతాం, ఆయన కొరకు జీవించాలి. చెప్పండి, దేవా నా జీవితాన్ని నీ మహిమ కొరకు వాడుకో. ఈరోజు లెగాలి, విశ్వాసంలో లెగాలి, ధైర్యం కలిగిన వారు లెగాలి, దానియేలు లాంటి వారు లెగాలి, రోషం కలిగిన వారు లెగాలి, లోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు లెగాలి. నేను విశ్వాసిని చూపించాలి, ధైర్యంగా చూపించాలి. నేను నిబంధన చేయబడిన వ్యక్తిని క్రీస్తుతో. ఈరోజు ప్రార్థనలో ఉన్న శక్తి గొప్పదండి. ఈరోజు ఇక్కడ ఉన్న మీ అందరికీ ఒకటే ప్రభునామములో చెప్పి ముగిస్తా. ఈ రోజు నుండి కనీసం 3 మార్లు మోకరించి ప్రార్థన చేస్తాను, నేర్చుకోండి. ఎంతమంది నిర్ణయించుకున్నారు కనీసం ఈ రోజు నుండి నేను ప్రయత్నం చేస్తాను అన్నవారి చేతులు ఎత్తండి. డోంట్ వరీ వాట్ పీపుల్ థింక్, మేక్ ఎ డిసిప్లిన్. kneeling down and praying, మోకాళ్ళ ప్రార్థన. అండ్ నెక్స్ట్ కమ్యూనియన్ ప్రేయర్. కంటిన్యూస్గా దేవునితో మాట్లాడండి. ఏదన్నా ఫస్ట్ దేవునికి చెప్పాలి, మనుషులతో చెప్తాం కాదు. మంచి చెడు ఏదైనా సరే, వాట్ ఎవర్ గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్, ఫస్ట్ గాడ్. నీ భయాల్లో ఆయన దగ్గర తీసుకెళ్ళు, నీ బాధలు ఆయన దగ్గర తీసుకెళ్ళు, ఏదన్నా ఆయన దగ్గర తీసుకెళ్ళి, ప్రభువా ఇది ప్రభువా, దేవుని దగ్గర చెప్పు. అండ్ నెక్స్ట్ ఆల్వేస్ మేక్ షూర్ వెన్ యూ గో టు గాడ్, ఆనర్ హిమ్. ఎలా ప్రార్థన చేయాలన్నప్పుడు మనందరం మామూలుగా అలవాటు ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం మహిమపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి, మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం ఆ అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలకు దాక కీడు నుండి తప్పించుకు. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము చేస్తా అలవాటు పడతాను. దట్ ఈస్ రాంగ్. సి దట్ ఈస్ అ టెంప్లెట్. కానీ ఆ ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అక్కడ మొదటి చూస్తే పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, విచ్ మీన్స్ ఇట్ ఈస్ అడోరేషన్. యేసు ప్రభు నేర్పిస్తున్నాడు, మొదటగా తండ్రిని మహిమపరచు, దేవుని మహిమపరచు, దేవుని ఆరాధించు, దేవుని పూజించు. అడోరేషన్ మీన్స్ పూజ. సో దేవుని ఆయన ఏమై, పూజ అన్న మాటకి ఏంటి, అడోరేషన్ మాటకి ఏంటి, ఆయన ఏమై ఉన్నాడు చెప్పు. నువ్వు బలవంతుడివి, నీవు ఘనుడవి. ప్రార్థనలో ఇట్ ఈస్ అ టెంప్లెట్, యూ హ్యావ్ టు గో త్రూ ఇట్. నెక్స్ట్ ఏంటి, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద. విచ్ మీన్స్ నువ్వు చెప్తున్నావు, దేవా నా జీవితంలో నీ చిత్తం జరగాలి, నా జీవితంలో ఏదన్నా నీ చిత్తం అంటే చెప్పండి, బీ ప్రాక్టికల్. ఇదిగో నా జీవితంలో నీ చేద్దాం అనుకుంటున్నా, నీ చిత్తం ఏదో అదే జరిగించు. ఇదిగో నాకు ఇది కావాలని ఆశ ఉంది, కానీ నీ చిత్తం జరిగించు. ఇదిగో నాకు ఈ తలంపు వచ్చింది, లేకపోతే ఈ వివాహం విషయం, లేకపోతే ఈ ఉద్యోగం విషయం, లేకపోతే ఈ చదువుల విషయం, నీ చిత్తం జరిగించు. సబ్మిట్. అదే యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన, సబ్మిట్. దాని నెక్స్ట్ ఏంటి, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించు. ఇట్ ఈస్ లైక్ యూ ఫర్గివ్. ఆఫ్ కోర్స్ దాని ముందు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేసి. ఆస్క్ ఫర్ ప్రొవిజన్, విచ్ మీన్స్ ఆస్క్ ఫర్ ఎవ్రీథింగ్, నాట్ జస్ట్ బ్రెడ్. నీకు ఏదైనా కావాలో దేవుణ్ణి అడుగు. అది యేసు ప్రభు నేర్పిస్తున్నాడు, నీకు ఏదైనా కావాలో దేవుణ్ణి అడుగు. దాని నెక్స్ట్ చూస్తే నీవు క్షమించిన రీతిగా నువ్వు క్షమాపణ అడుగు అనేది యేసు ప్రభు చెప్తున్నాడు. ఏంటి, మేము మా అపరాధస్తులను క్షమించిన రీతిగా మా అపరాధములు క్షమించు. నాకు విరోధంగా తప్పు చేసినాడు, నాకు విరోధంగా మాట్లాడాడు, నాకు విరోధంగా పని చేసినాడు, వీళ్ళు నేను క్షమిస్తున్నాను ప్రభువా, కాబట్టి నువ్వు నన్ను క్షమించు. సో ఫర్గివ్ అండ్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ అనేది టెంప్లెట్. దాని నెక్స్ట్ శోధన నుండి మమ్మల్ని తప్పించు, కీడు నుండి మమ్మల్ని తప్పించు, దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించు. విచ్ మీన్స్ అపవాది నుండి తప్పించు, కపట సహోదరుల నుండి తప్పించు, నా శరీరం నుండి తప్పించు. ఎందుకంటే మనలో అనేక సార్లు మనల్ని అడ్డదారులు తీసుకెళ్ళదు మన శరీర క్రియలు. అడగాలి, దేవా ఈ శరీరం నుండి నన్ను తప్పించయ్యా. విచ్ మీన్స్ ఇదిగో ఈ పాపపు స్థితిలో నుండి నన్ను తప్పించయ్యా. గివ్ మీ స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్. కీడు నుండి తప్పించు, దుష్టుడి నుండి తప్పించు. దాని తర్వాత చూస్తే రాజ్యము, శక్తి, మహిమ, బలం అన్నప్పుడు యూఆర్ డిక్లేరింగ్ ద ప్రైజ్. అంతా నీకే మహిమ, ఏది చేసినా నీకే మహిమ, ఎందుకంటే యు ఆర్ ఆన్ ద థ్రోన్. దట్ ఈస్ అ టెంప్లెట్ దట్ వి ఫాలో. ఈరోజు చాలా మందికి ఆ టెంప్లెట్ లేకుండా కేవలం ఊత పదాలుగా పోతున్నారు, అందుకని శక్తి లేని ప్రార్థన. బట్ డీటెయిల్గా సబ్మిట్ చేసి ప్రార్థన చేస్తే మాత్రం
నిశ్చయంగా కార్యం జరుగుతుందండి. కమాన్ లెట్స్ ప్రే. చివరిగా దయచేసి అందరం మోకరించి ప్రార్థన చేద్దాము. దేవుని సన్నిధిలో మీరు మాట్లాడండి. ఈ రోజు నుండి ఒక నిర్ణయం చేయండి. దేవా, నీతో మాట్లాడుతున్నాయా? ఐ విల్ ప్రే లార్డ్, ఐ విల్ పుట్ యూ ఫస్ట్ లార్డ్, ఐ విల్ సీక్ యువర్ కింగ్డమ్. నీ రాజ్యాన్ని వెతుకుతానయ్యా, నీ సహాయాన్ని వెతుకుతున్నానయ్యా, నీ శక్తిని వెతుకుతున్నానయ్యా. నువ్వు నాకు కావాలి ప్రభా, నీ తోడు నాకు కావాలి ప్రభా. దేవా, నిన్నే మహిమపరుస్తానయ్యా, నిన్ను మహిమపరిచే జీవితాన్ని కలిగి ఉంటాను ప్రభా. ఇదిగోనయ్యా, నా బలహీనతల నుండి నన్ను విడిపించు. నాకు కావాల్సిన మార్గదర్శనం దయచేయి, నాకు కావాల్సిన శక్తి దయచేయి. ఐ వాంట్ బి స్ట్రాంగ్ లార్డ్. ప్రార్థన వీరునిగా నన్ను చెయ్యి, ప్రార్థన వీరురాలుగా నన్ను చెయ్యి. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యం అనేది నిరూపించే వ్యక్తిగా నన్ను చేయి. అడగండి, దేవుడిని అడగండి. ఈ సమయంలో మీరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. నోరు తెరవండి. కమాన్, స్టార్ట్ ప్రేయింగ్. నాకు కావాల్సిన దృష్టి దయచేయ్యా, నాకు కావాల్సిన దృష్టి దయచేయ్యా, నాకు కావాల్సిన నడిపింపు దయచేయ్యా, నాకు కావాల్సిన సహాయం దయచేయి ప్రభా. నాకు ప్రార్థన చేస్తాను నేర్పించు ప్రభా. టీచ్ మీ టు ప్రే లార్డ్. నీ సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేసే కృప నాకు దయచేయి. జీవితం నాకు దయచేయి. ప్రార్థన చేసే బ్రతుకు నాకు దయచేయి. ప్రార్థన శక్తిని నాకు దయచేయి. అడగండి, ఎలా ప్రార్థన చేయాలని నేర్పించాయ్యా. దేవుడు వాకి తెలియజేస్తుంది. నోరు విప్పు, నేను నింపుతాను అంటున్నాడు. మనం నోరు విప్పాల్సింది. ఇట్స్ ఆర్ సబ్మిషన్, నీ సమర్పణ. నోరు విప్పండి, దేవా అని పిలవండి, మహిమపరచండి, ఆయన మహిమపరచండి, ఆయన నామాన్ని ఘనపరచండి. ప్రైజ్ హిమ్, గ్లోరిఫై హిమ్, ఆనర్ హిమ్. నీవు ఈ లోకంలో ఎవరివైనానో సరే, దేవుడి ముందు వచ్చినప్పుడు రాజు ముందు వస్తున్నావు, సర్వాధికారి ముందు వస్తున్నావు, గనుడైన దేవుడి దగ్గరకు వస్తున్నావు. సింహాసనాసీనుడు, సమీపింపరాని తేజస్సులో ఉండే దేవుడు. ఆ దేవుడిని ఆరాధిద్దామా? చెప్పండి, దేవా, నా జీవితంలో నీ చిత్తమే జరగాలయ్యా. సమర్పించుకోండి, ఆయన చిత్తాన్ని సమర్పించుకోండి. ఉన్నపాటిని ఆయన చిత్తాన్ని సమర్పించుకోండి. ఏంటి, ఏ విషయంలో దేవుని చిత్తం కావాలి అడగండి. బీ స్పెసిఫిక్. ఏ విషయంలో దేవుడు నడిపించాలి, ఏ విషయంలో దేవుడు కార్యం జరిగించాలి అడగండి. ఏ విషయంలో దేవుడి సహాయం కావాలి అడగండి. దేవా, ఇది చేయమంటావా, ఇది వెళ్ళమంటావా, ఇది జరగాలా అడగండి. దేవుడిని అడగండి. మీ ఆశ ఉంటే ప్రభు సన్నిధిలో తెలియజేయండి. కానీ చెప్పండి, దేవా, నా చిత్తం కాదు, నీ చిత్తమే జరగాలి. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. అడగండి, మీ అవసరత ఏంటి అడగండి దేవుణ్ణి. దేవా, నాకు ఇది దయచేయ, నా జీవితంలో ఇది జరిగించయ్యా. పరమ తండ్రిని అడుగుతున్నారనే విశ్వాసంతో అడగండి. మీరు అడిగినవి మీరు పొందుకుంటున్నారనే విశ్వాసంతో అడగండి. చెప్పండి, ఈ సమయంలో మా అపరాధస్తులు మేము క్షమిస్తున్నామయ్యా, నాకు విరోధంగా పనిచేసిన వారు నేను క్షమిస్తున్నానయ్యా. మా అపరాధస్తులు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించయ్యా, నా దోషములను క్షమించయ్యా, నా తప్పుల్ని క్షమించు ప్రభా. నీ విరోధంగా మాట్లాడిన మాటలు, తలంపులు, చేసిన పనుల్ని క్షమించు ప్రభా. అడుగుదామా? అడగన, దేవా, నన్ను శోధనలాగా తీసుకురాకుండా నన్ను కాపాడయ్యా, పడిపోకుండా కాపాడయ్యా, శోధనలు జారిపోకుండా కాపాడు ప్రభా. లీడ్ us out of temptation, Lord. ప్రతి అపవాది శోధన నుండి నన్ను తప్పించు ప్రభా. ప్రతి అపవాది కుట్రల నుండి నన్ను తప్పించు ప్రభా. అపవాది పన్నాగాల నుండి నన్ను తప్పించు ప్రభా. Ask for protection. Deliver us from the evil one. శోధన నుండి మమ్మల్ని తప్పించు, కీడు నుండి మమ్మల్ని తప్పించు, దుష్టుడి నుండి నన్ను తప్పించు, దుష్ట వ్యక్తుల నుండి నన్ను తప్పించు. అవును ప్రభా, ఇదిగోనయ్యా, ప్రార్థన నేర్పించమని అడుగుంటామయ్యా, ప్రార్థన శక్తి దయచేయమని అడుగుంటామయ్యా. ప్రార్థనే మిన్నాను నమ్ముతున్నాము ప్రభా. దేవా, మేము వేదన పడతాం కన్నా, మేము రోధిస్తాం కన్నా, మేము బాధపడతాం కన్నా, మేము భయపడతాం కన్నా, ప్రార్థన చేస్తే మాత్రమే కార్యము జరుగుతుందని నమ్ముతున్నాము ప్రభా. ప్రార్థన ద్వారా ప్రతి స్థితిగతులు మారుతాయని నమ్ముతున్నాము ప్రభా. ప్రార్థనలో జయం ఉందని నమ్ముతున్నాము ప్రభా. ప్రార్థన ద్వారా సూరకార్యాలు జరుగుతాయని నమ్ముతున్నాము ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రార్థన శక్తిని దయచేయవా, ప్రార్థన ఆత్మని దయచేవా, ప్రార్థనలో ఎదిగే వారిగా చేయవా. ప్రార్థన దూరంగా వారి జీవితాలు మలచబడాలయ్యా. Lord, through prayer, everything that they submit, వారు సమర్పించుకున్న ప్రతి విషయము దేవా నీ అధికారంలోకి రావాలి, నీ చిత్తము జరగాలి, నీ రాజ్యము కట్టబడాలయ్యా, నీ నామం మహిమపరచబడాలయ్యా, నీ వాగ్దానాలను నెరవేర్చబడాలి ప్రభా. దేవా, నీ తలంపులు, గొప్ప తలంపులు మా అందరి పట్ల అయ్యా జరిగించయ్యా, బయలుపరిచయ్యా, నీ మార్గంలో సరళపరిచయ్యా.
దేవా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా విశ్వాసాన్ని అధికపరచు. ఇంక్రీజ్ దేర్ ఫెయిత్ లార్డ్, ఇంక్రీజ్ దేర్ ఫెయిత్ లార్డ్. వీరి జీవితంలో విశ్వాసపు కార్యాలు జరగాలి, ప్రార్థన జీవితం అధికమవ్వాలి. దేవా ఈరోజు మరలా వేడుకుంటాను, వీరి కొంతమంది చిన్న ప్రార్థనలు ఉండొచ్చేమో కానీ దేవా వారి ప్రార్థనలో విశ్వాసము కలిగినట్లుగా, అధికమవునట్లుగా, ప్రోత్సాహపరచబడినట్లుగా దేవా నీవు జవాబు దయచేయ. దేవా వారు ప్రార్థన చేసే కొద్ది వారి జవాబు పొందుకుంటాలో ప్రార్థన అధికమవ్వాలి. యథార్థమైన ప్రార్థనలు మాకు దయచేయ. దేవా నువ్వు మేలు చేస్తామన్న విశ్వాసంతో ప్రార్థన చేసే జీవితాలు మాకు దయచేయ. దేవా కొన్నిసార్లు మాకు జవాబులు రాకపోచేమో కానీ ఈ రోజు నువ్వు చెప్పిన రీతిగా జవాబు పొందుకునేంత వరకు అలవక ప్రార్థన చేసేవారుగా మమ్మల్ని చేయ. వితౌట్ గివింగ్ అప్, వితౌట్ హెసిటేషన్. దేవా మరలా ప్రార్థన చేయాలి. దేవా పరిచయ ప్రార్థన కాదయ్యా, శుంకర ప్రార్థన, తగ్గించుకున్న ప్రార్థన. డజంట్ కేర్ వాట్ పీపుల్ థింక్. హృదయ రోదనతో, వేదనతో, గుండెల బాదుకుంటూ నీ ముందు తగ్గించుకుని నువ్వు చేసిన కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రుణపడి ఉన్నామనేది తెలుసుకున్న ప్రార్థన మాకు నేర్పించు ప్రభా. దేవా ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు. ఈ రోజు నుండి మీరు నిర్ణయాలు చేయించుడుగా ప్రతి దినము కనీసం 3 మార్లు దేవా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయించుడుగా దేవా గొప్ప కార్యాలు జరగాలయ్యా. వారి దీవెన చూడాలి, ప్రతిఫలం చూడాలి. నేను ప్రార్థన చేస్తున్న కార్యం జరుగుతుంది అనేది వారు గ్రహించాలి. గివ్ దెమ్ ద స్ట్రెంగ్త్, రియల్ స్ట్రెంగ్త్, ప్యూర్ ఎనర్జీ లార్డ్, నాట్ ఫేక్ ఎనర్జీ, ప్యూర్ ఎనర్జీ లార్డ్. దేవా ప్రార్థనలో వీరు బలము పుంజుకుని ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారుగా, ప్రార్థన వీరులుగా, ఇంటర్సెషన్ ప్రేయర్ దేవా, కుటుంబ ప్రార్థన, సమూహ ప్రార్థన, ఆలయపు ప్రార్థన, దేశం కొరకు ప్రార్థన చేసి దేశాన్ని మార్చేవారుగా మమ్మల్ని చేయి ప్రభా. దేవా నీ మాకు ప్రార్థన నేర్పించేవయ్యా. నువ్వు నేర్పించిన ప్రార్థన ప్రకారం ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచు ప్రభా. దేవా ప్రతి అవసరతను తీర్చు, ప్రతి అక్కని తీర్చు, ప్రతి లోటును తీర్చు. ప్రతి కుటుంబంలో ప్రార్థన దీపం వెలుగుతూ ఉండాలి అయ్యా. ప్రార్థన ఆరాధన కంటిన్యూస్గా ఉండాలి ప్రభా. దేవా వెలుగు ఉంటంత వరకు మాకు అన్ని విషయంలో ధైర్యం ఉంటుంది కదా ప్రభా. చీకటి మా జీవితంలో చోటు ఉండనవద్దు, చీకటి మా జీవితంలో ప్రవేశించనవద్దు, చీకటి మా జీవితంలో అధికారం ఉండనవద్దు ప్రభా. ఈరోజు ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరు ప్రార్థన అధికపరచు. విశ్వాసంతో ప్రార్థించి నీ దగ్గర తగ్గించుకుంటున్న ప్రతి ఒక్కరూ నీ స్వరము వినాలి, నీ కార్యము చూడాలి, నీ హస్తము వారి పక్షాన ఉండటం చూడాలి, నీ దూతల సహాయం చూడాలి. దేవా ప్రతి విషయంలో మేలు చూసినట్లుగా వారి విశ్వాసాన్ని అధికపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.